మన పేరులు పరలోకంలో జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటేనే మనం పరలోకంలో చేరుతాం. మన పేరులు పరలోకమందు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయా? వ్రాయబడి లేకపోతే వ్రాయించుకోవాలి. అంటే ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమందు కడగబడి ప్రభువునందు ఎంతో భయముతో ప్రభు యొక్క వాక్యం ద్వారా మనలను పవిత్రపరుచుకోవాలి. అనుదినము మనలను పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా కడుక్కోవాలి. అప్పుడు ప్రభువునందు ఆయన పరలోక రాజ్యంలో జీవగ్రంథమందు మన పేరులు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రభువునందు భయముతో మనం ఈ లోకంలో పరదేశులంగా బ్రతకాలి. మన పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో అంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని యొక్క జీవగ్రంథమందు మన పేరులు వ్రాయబడి ఉంటేనే మనం పరలోక రాజ్యంలో చేరుతాం. లేకపోతే పరలోకంలో చేరలేం. ఆయన రాజ్యంలోనికి ఏమాత్రము ప్రవేశింపలేం. నరకంలో పడవేయబడతాం. కాబట్టి మన పేరులు అందులో వ్రాయబడి ఉండాలి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. యేసయ్య మనకు ముందుగానే చెప్తున్నాడు. మన పేరులు అక్కడ పరలోకమందు వ్రాయబడినట్టు కనబడకపోతే మనం అగ్నిగుండంలో నరకంలో పడతాం. అది మనకు చాలా అపాయ స్థితి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు అంటే ఏంటండి? మంచి పేరు అంటే మన పేరులు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండడం. మంచి పేరు పరలోకమందు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. చెడ్డ పేరు వ్రాయబడి ఉండదు. అదే బైబిల్, దేవుని యొక్క వాక్య నిర్వచనం. మన ఫిలాసఫీస్ పనిచేయవు, అవి వ్యర్థము, పనికిరానివి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అంటే పరలోకమందు జీవగ్రంథంలో వ్రాయబడిన పేరు. అందుకనే దేవుడు తన మాటలో చెప్పిన సత్యము. మంచి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. చెడ్డ పేరు వ్రాయబడి ఉండదు. కాబట్టి ఈ లోకంలో సుగంధ ద్రవ్యముల కంటే, రకరకాల విలువైన వస్తువుల కంటే, గొప్ప ఐశ్వర్యము, వెండి బంగారముల కంటే ఆ మంచి పేరును మనం కోరుకోవాలి. ఆ మంచి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాలి. అయినను దయ్యములు మీకు లోబడిచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. శిష్యులందరూ సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా నీ నామమున అద్భుతములు జరిగాయి. ప్రభువా నీ నామంలో స్వస్థతలు జరిగాయి. నీ నామంలో దయ్యములు వెళ్ళిపోతున్నాయి. నీ నామంలో మిరాకిల్స్ జరుగుతున్నాయి ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చి సంతోషంగా గంతులేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ప్రభు వారితో అంటున్నాడు, ఈ లోకంలో మీరు వీటిని బట్టి సంతోషించకండి. అద్భుతాలు, స్వస్థతలు జరిగితే సంతోషించకండి. మీరు ఈ లోకంలో ఉన్న స్థితిగతుల మీద సంతోషించకండి. కానీ మీ పేరులు పరలోకమందు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయా? సంతోషించండి. అదొక్కటే గంభీరమైన కారణం. ఆ సంతోషం మనకు కావాలండి. ఆ సంతోషంలోనికి మనం వస్తే మనం ఆత్మీయంగా పరిపూర్ణులమే. ఇక ఏ డౌట్ లేదు. ఈ లోకంలో పేరు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో మన పేరు ఉండడానికి, ఈ లోకంలో మంచి పేరు పొందడానికి మనం పడే తిప్పలు, వేషాలు, వాటి వలన మనకు నిష్ప్రయోజనం. అందుకే యేసయ్య అంటున్నాడు, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉంటే సంతోషించండి. మీరు దేనిని గూర్చి సంతోషించకండి. కానీ మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయా? సంతోషించండి. అదొక్కటే మనకు కావాలి అని యేసయ్య మనకు చెప్తున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామముల దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు.
మనం ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేసినా పరలోక రాజ్యంలో మన పేరు లేకపోతే నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అని ప్రభువు అంటున్నాడు. మీరు ఎవరో నేను ఎరుగను, మీ పేరు నాకు తెలియదు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని చెప్పుదును. మన పేరులు అక్కడ వ్రాయబడి లేకపోతే ఆయన మనలను ఎన్నడూను ఎరుగడు. అట్టి స్థితి మనకు చాలా అపాయం. నా గొర్రె నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3వ వచనంలో అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. నా గొర్రె నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వాటిని నేను పేరు పెట్టి పిలుచుదును. ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి. వ్రాయబడి ఉంటేనే మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఆయన మనలను పరలోకంలో చేర్చుకుంటాడు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరులు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. మనుష్య కుమారుని నిమిత్తము, యేసయ్య నిమిత్తము ఈ లోకంలో మనుషులు మన పేరు చెడ్డదని కొట్టివేసినా పర్వాలేదు, కానీ జీవగ్రంథంలో దేవుడు మన పేరును కొట్టివేయకుండా జాగ్రత్త పడాలి. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. ప్రభువు చెప్తున్న హెచ్చరిక, మన క్రియలు సంపూర్తిగా లేకపోతే మన పేరులు తుడిపి పెట్టబడతాయి. కాబట్టి మన పేరులు జీవగ్రంథంలో వ్రాయబడినప్పుడు అవి తుడిపివేయబడకుండా క్రీస్తునందు ఆయన వాక్యం ద్వారా ఈ లోకంను జయించిన వారంగా మనం ఉండాలి. ప్రభువునందు అట్టి విశ్వాసమును జాగ్రత్తను మనం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో మనం చేరుతాం. అక్కడ ప్రభు మనలను చేర్చుకుంటాడు. మనము పరదేశులము, మన యొక్క పేరులు అక్కడ నమోదు కావాలి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మనము పరదేశులము, యాత్రికులము, దేవుని ప్రజలము. ఆయన యందు భయముతో ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయనకిష్టులుగా మనం గడపాలి. ఆయన యందు జయిస్తూ జీవించాలి. ఈ లోకమును జయించాలి. అప్పుడు ఆయన మనలను పరలోకంలో నిత్య జీవంలో చేర్చుకుంటాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము మన యొక్క పేరులు అక్కడ నమోదు చేయబడి ఉండాలి. కాబట్టి ప్రభునందు అట్టి విశ్వాసము, నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.